హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇవాళ మా 9th యానివర్సరీ. సో నేనైతే పొద్దున్నే లేసా, అయిపోయింది, స్నానం చేసేసా, అయిపోయింది. అండ్ అమ్మవారిని తీసేది ఉంది, అది తీసేసా. అండ్ ఇప్పుడు శశాంక్ ఇంకా లేవలేదు, ఇప్పుడు లేచి బ్రష్ చేసుకుంటున్నాడు. నేను రికార్డ్ చేద్దామంటే తలుపు మూసేసుకున్నాడు అనమాట, రికార్డ్ చేయొద్దు అని చెప్పేసి. సో ఓకే, దొరుకుతాడు కదా, ఈరోజు దొరకకుండా అయితే ఉన్నాడు కదా, అప్పుడు రికార్డ్ చేస్తాను. అండ్ ఇవాళ అత్తయ్య స్పెషల్గా మా కోసం బిర్యానీ చేస్తున్నారనమాట. అంటే స్పైసీగా చేయమని చెప్పాను నేను, సో స్పైసీగా చేస్తా అని చెప్పారు. అండ్ నెక్స్ట్ మేము ఇవాళ అంటే ఇంకేం ప్లాన్ వేసుకోలేదు, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్తాము, లేకుంటే లేదు. సో ఇక్కడ మాత్రం ఇవాళ తిరుపతిలోనే స్పెండ్ చేస్తున్నాం, 9th కూడా. సో నాకు తెలిసి 8th కూడా మేము తిరుపతిలోనే చేసామనుకుంటా. నాకు అప్పుడు బాగాలేకుండే, సో అప్పుడు మేము తిరుపతిలోనే ఉండే లాస్ట్ మంత్. సో మళ్ళీ ఇప్పుడు కూడా మేము తిరుపతిలోనే చేసుకుంటున్నాం 9th యానివర్సరీ. సో తిరుపతిలో ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము ఇవాళ, ఒకవేళ ఎక్కడికి వెళ్ళకపోతే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్, ఒకవేళ వెళ్తే బయట వ్లాగ్, ఓకేనా? సో అలా అత్తయ్య అయితే క్లాసెస్లో చాలా బిజీ ఉన్నారు, ఇటుపక్క క్లాసెస్ అటుపక్క బిర్యానీ రెండు చేస్తున్నారు. అంటే నాకు బిర్యానీ రాదు, వస్తుంది కానీ అత్తయ్య వాళ్ళు పెద్దవాళ్ళు చేసినంత పర్ఫెక్ట్గా రాదు కదా. సో అట్లా నేను నేర్చుకుంటా ఇప్పుడు. అండ్ అలా అన్నమాట, ఇంటి బిర్యానీ తిన్నాం కానీ ఇవాళ అలా అటుపక్క అత్తయ్య వాళ్ళ క్లాసెస్ అవుతూ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ మై ఇంట్రో ఫర్ టుడే. కీప్ వాచింగ్, స్టే ట్యూన్. అండ్ ఏమేమి చేస్తాం అనేది నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇలా చూసారా, ఇక్కడ నుంచి మీకు కనిపించలేదు కదా, ఇది నా ఫేవరెట్ అద్దం అనమాట, క్యూట్ అద్దం. ఎందుకంటే పొద్దున్న లేవగానే ఇక్కడే వస్తాను నా ఫేస్ చూసుకోవడానికి. ఓకే, కీప్ వాచింగ్. సో ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. అండ్ అత్తయ్య అందులోకి ఏమంటారు, డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం వేయించి కాజు బాదాం అవి వేస్తారనమాట. వాళ్ళ పొద్దునే మా కోసం చూసారా బిర్యానీ. వావ్, అదే దమ్ బిర్యానీయా వెజిటబుల్ బిర్యానీ? దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ, ఆలు దమ్ బిర్యానీ. ఆలు దమ్ బిర్యానీ. వావ్, నాకైతే వాసన చూడంగానే ఎప్పుడు తినాలనే ఉంది. మేము అసలు ఇవాళ టిఫిన్ కూడా ఏం చేసుకోలేదు, ఓన్లీ బిర్యానీ తిందామని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అనమాట. నేను మళ్ళీ మీకు మంచి ఏం చేస్తారో గిన్నెలో పెట్టి కూడా మీకు బయట చూపిస్తాను, అంటే సర్వ్ చేసి కూడా చూపిస్తా. బట్ ఇది రాగా చూపిస్తున్నా, రాగా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించేసి ఇప్పుడు వేడిగా మేము బిర్యానీ తింటాం. ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం కింద చెప్పండి. అండ్ మీకు కూడా తినాలనిపిస్తుందా? మా తిరుపతికి వచ్చేయండి అయితే. చిన్న మంట మీద వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. అయితే ఏమేమి వేసారు ఇందులో? ఓన్లీ ఆలువేనా? ఇది ఓన్లీ ఆలు, ప్యాజ్, అదే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ గరం మసాలా, ఆలు. ఓకే. చాలా టైం కూడా తీసుకోలేదు, చాలా తొందరగా అయిపోయింది ఇది. ఫస్ట్ ఆలు మనం వేయించుకోవాలి సెపరేట్గా, డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకొని, తర్వాత ఉల్లిగడ్డలు కూడా అంతే కదా అత్తయ్య? ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు రెండు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వేరే మన కుక్కర్లో నెయ్యి వేడి చేసి అన్ని. అయ్యో అందులోనా? నేను అసలు దీంట్లో కూడా వేస్తారు కదా అని నేను చూస్తున్నా. దాంట్లో నెయ్యి వేస్తుంది ఏం కాదా? అవునా? అయ్యో మరి పగిలిపోతుంది అనుకున్నా, పాలు విరుగుతాయి అనుకున్నా నేను. దాన్ని దీనికి ఉండే నేను ఏదో ఇట్లా
హోల్స్ వేస్తే అయ్యో నేను దాంతో కలిపానా ఇప్పుడు ఏం కలిపావు? అది ఏమో ఏం కలిపావు? ఒకటి మీరు అందులో ఒకటి పెట్టారు కదా అది కలపమని దాంతోనే కలిపాను కదా. అది ఏది పెట్టారు ఇదేనా? లేదు, దానికి వేరే. సో ఇప్పుడు వేడి వేడిగా అయిపోయింది. హాయ్ మిస్టర్. హలో మిస్టర్. హలో మిస్టర్. ఈయన ఎంతసేపు దాక్కుంటాడు చూద్దాం. ఎంతసేపు దాక్కుంటాడు? ఏంది రాముడు మంచి అందుకే రేనా వద్దురేనా వద్దురేనా వద్దురేనా. ఇవాళ ఏంటి? ఇవాళ ఏంటి? మండే మండే. గుర్తా ఏంటి? ఏంటి? ఈరోజు మా 9th month యానివర్సరీ. సో నథింగ్ స్పెషల్ అన్నమాట. నథింగ్ స్పెషల్. అయిపో ఇదేంటి వాట్ ఇస్ దిస్? బిర్యానీ అండ్ డ్రాగన్ ఫ్రూట్. ఎంతమందికి డ్రాగన్ ఫ్రూట్ ఇష్టం చెప్పండి. ఇదైతే నేను ఇక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు తీసుకెళ్తాను. చాలా బాగుంది. నేను ఎక్కడ కూర చేస్తాను? డ్రాగన్ ఫ్రూట్ ని తింటాను, కూర ఏం చేయరు. ఓకే, ఇంత కలర్ఫుల్గా ఉంది కదా. ఐ లవ్ 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 పింక్ కలర్. సో ఇదన్నమాట మా ఇప్పుడు వేడివేడిగా తినేస్తాం మేము. హే గైస్, సో నేను చెప్పాను కదా బిర్యానీ రెడీ అవుతుందని. అండ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఫైనల్గా ఇప్పుడు మేము తినేస్తున్నాం అనమాట. సో బిర్యానీ అండ్ పెరుగు పచ్చడి. సో అది చూస్తుంటేనే నాకు తినాలనిపించింది, ఆ వాసనకే తినాలనిపించేసింది. ఎంతమందికి బిర్యానీ ఇష్టం ఉండదు, ఎస్పెషల్లీ హైదరాబాదీస్కి. సో అలా అనమాట. ఇవాళ చూసారా నేను ఎంత బాగా యాక్చువల్లీ కింద కూర్చొని తింటే ఆనందం వేరు అనమాట. సో అందుకే ఇవాళ మేము కింద కూర్చుందామని అనుకొని ఇగో జస్ట్ బిర్యానీ చూస్తున్నా కదా మీకు. చూస్తా నేను ఇంకా క్లియర్గా చూస్తా. సో ఇక్కడ ఇంట్లో రికార్డ్ అవ్వట్లేదని బ్యాక్ క్యామ్ పెట్టి మళ్ళీ తీస్తా. సో అలా ఇవాళ లంచ్ చేసేసి మధ్యాహ్నం ఈయనకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది. ఆ ఆఫీస్ వర్క్ చేసుకున్నాక నైట్ ఏం చేస్తామనేది విల్ డిసైడ్. ఓకే, సో ఇది అనమాట మా. ఇంకా కస్టర్డ్ ఉంది, ఏమంటారు దాన్ని, ఫ్రూట్ సలాడ్. సో అది ఉంది. సో అది కూడా ఈవినింగ్ టైంలో ఏదైనా తిందామని చెప్పేసి అనుకున్నాం. అదనమాట టుడే. సో విల్ ఈట్, విల్ హ్యావ్ ఫన్. అండ్ నేను మీకు ఫస్ట్ బిర్యానీ చూపిస్తాను. ఓకే, యా. సో బిర్యానీ రెడీ అయిపోయింది, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. అండ్ ఆనియన్స్ అండ్ పెరుగు పచ్చడి అనమాట. ఓన్లీ సింపుల్. ఓకే, బిర్యానీ ఉంటే మనకి ఇంకేం అవసరం లేదు కదా. సో అలా అని చెప్పేసి. అండ్ ఓకే, నౌ విల్ హ్యావ్ ఇట్ వేడివేడిగా. తినేటప్పుడు చూపాను ఎందుకంటే చాలా బాగా ఉంది కాబట్టి. ఓకే, యా. రేణు ఈరోజు ఏం చేసావు? రేణు ఈరోజు ఏం చేసావు? లైఫ్లో మంచి పని చేసి చెప్పదు. నేను బాగాలేను. చెప్పు. నేను ఒక లైఫ్లో చాలా మంచి పని చేశాను ఇవాళ. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఏంటంటే ఏదైనా దాన ధర్మాలు చేస్తావు? దాన ధర్మాలు వికలాంగులకి కానీ లేకపోతే కిడ్స్కి ఏదన్నా అన్నదానమా, పేద బ్రాహ్మణులకి అన్నదానమా, ఏమన్నా చేసినావా లేకపోతే ఏం చేసినావు? అయితే వాళ్ళని ఏం చేశానంటే ఎవరికైనా మెడికల్ బిల్ నాకు ఒక 1000 రూపీస్ ఇస్తే నేను ఏం చేశానంటే వెళ్ళి దీపాలు కొన్నాను. అంటే ఎప్పుడు ఎవరు ఇచ్చినా కూడా నేను డ్రెస్సింగ్ కొనుక్కునేదాన్ని. కానీ మా అత్తయ్య ఏం చెప్పారు, మొన్న వరలక్ష్మి వ్రతం రోజు ఒక దీపాలు పెడుతుండే అనమాట. అయితే ఈ దీపాలు నాకు ఎట్లా వచ్చినాయో తెలుసా అని అడిగారు. సో ఎలా వచ్చినాయి అత్తయ్య అంటే, ఎవరో వాళ్ళు ఒక ఊరికి వెళ్తే ఒక ఆవిడ ఎవరో 500 ఇచ్చారంట. సో ఆ 500తో దీపాలు కొన్నారంట. సో ఇప్పుడు మంచిగా నేను గుర్తు చేసుకున్న ప్రతిసారి పెట్టినప్పుడు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి నాకు ఐడియా మంచిగా అనిపించింది. ఏదైనా ఐటమ్స్ గుర్తుండేలాగా కొనుక్కోవాలని చెప్పి నేను కూడా ఎందుకంటే మంచి పని నువ్వు చేయాలి లైఫ్లో. నేను అన్ని డ్రెస్సులు కొనుక్కోవడం, నెక్లెస్లు కొనుక్కోవడం, అన్ని ఫ్యాషన్ లిప్స్టిక్లు, కాస్మెటిక్లు కొనుక్కోవడం చేసేదాన్ని. కానీ ఈసారి మాత్రం ఒక పనికొచ్చే పని చేశాను అనమాట. అంటే దేవుడి దగ్గరికి ఎప్పుడు యూస్ఫుల్ అయ్యే పని చేశాను అది. సో ఇలా అయినా మనకి వచ్చిన గిఫ్ట్స్
చేసుకుంటామని చెప్పేసి. సో వచ్చి ఆ సైట్ చూసి మా రెండు ఉన్నాయి కదా, చూడాలి కదా కనీసం. ఇవాళ మా యానివర్సరీ కదా, ఇప్పుడు మేము చిన్న పేస్ట్రీ తెచ్చుకున్నాం. ఆ పేస్ట్రీ ఇప్పుడు మేము కట్ చేస్తామన్నమాట. ఓకే, కట్ చేసినప్పుడు నేను మీకు వీడియో పెడతాను. బాయ్. హలో గైస్, అండ్ ఫైనల్గా మేము ఇవాళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. లాస్ట్ టైం అత్తయ్య లేకుండే కదా, ఈసారి అత్తయ్య కూడా ఉన్నారు. సో మేము ఇప్పుడు అత్తయ్యని కూడా చూపించబోతున్నాం. అండ్ 9th month యానివర్సరీ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టబోతున్నాను. ఇక్కడ అత్తయ్య ఉన్నారు, ఇక్కడ నేను ఉన్నా. ఇప్పుడు నేను కూడా రెడీ. అండి సో నేను చెప్పేసిన నువ్వు చెప్పే సోలార్ నువ్వు స్టార్ట్ చేసేది. అదే మీరు చెప్పండి. ఈరోజు మన 9th month anniversary అన్నమాట. యానివర్సరీ పిల్లలది. ఇంతవరకు నేను ఎప్పుడు ఒకసారి నేను అనుకోకుండా ఈసారి విక్రయించిన కేక్ కట్ చేస్తాను. అదే నేను కట్ చేపిస్తాను. పట్టుకోండి. ఏమంటారు మా దగ్గర? హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ, వివాహ దిన శుభాశయ. చిన్నదత్తయ్య. చిన్న 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 బాగుందత్తయ్య. సో ఇది మా సింపుల్ సెలబ్రేషన్స్ ఇవాళ. ఈరోజు రాఖీ కూడా, వాళ్ళు రాఖీ కూడా, రాఖీ సెలబ్రేషన్స్ కూడా చిన్నదిన మీ రాఖీగో. పైన వాళ్ళ పాప అనిపించే సలాం పోయి ఇట్లా రండి, చదివేస్తాం పాప అనిపిస్తాం. గణేష్ రండి. ఇట్లా చూస్తున్నాడు పైన మా మామయ్య. కనిపిస్తుందా? హాయ్. ఇది రండి. దిస్ గై ఇస్ వెరీ బిజీ ఇన్ డ్రింకింగ్ వాటర్ అండ్ సంథింగ్ లైక్ దిస్. సో అండ్ ఇంకా 3 ఈరోజు months ఏమేమి చేసాం అన్ని చెప్పు. ఇవాళ ఏం చేసామంటే అత్తయ్య పొద్దునే మాకు బిర్యానీ చేసి ఇచ్చారు, ఫ్రూట్ సలాడ్ చేసి ఇచ్చారు. స్పెషల్ బిర్యానీ అన్నమాట. బిర్యానీ ఆలుబాద్ బిర్యానీ. ఆలుబాద్ కాదు అది, బిర్యానీ. ఏమో నేను తిన్నా, చాలా టేస్టీగా ఉండింది. మళ్ళీ మేము ఇప్పుడు తింటాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్. అండ్ ఫ్రూట్ సలాడ్ ఇంకా తినలేదు, తినాలి ఇప్పుడు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాము చల్లగా అవ్వడానికి. ఇక్కడ తిరుపతిలో కొంచెం వేడైతే ఉంది. సో అట్లా అన్నమాట. అండ్ పొద్దున్న నుంచి అత్తయ్య ఒక ప్రోగ్రామ్కి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు సాయంత్రం ఒక ప్రోగ్రామ్కి వెళ్ళారు. చాలా అలసిపోయారు. మేము మంచిగా తింటాము, తినేసి వెళ్తాం. ఓకే, దెన్ బాయ్, కీప్ వాచింగ్. బాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.